జోయ్కి ఎప్పుడూ ప్రొఫెషనల్ చెఫ్ శిక్షణ తీసుకోలేదు. అయినా ఆమె చేసిన వంటకాలను ఊరిలో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడ్డారు. ఒకరోజు ఓ వ్యక్తి ఆమె వంటకం ఒక్క స్పూన్ తిన్న వెంటనే ఆమెకు ఓ బిజినెస్ కార్డ్ ఇచ్చాడు. ఆ కార్డులో ఉన్న రెస్టారెంట్ కి ఇంటర్వ్యూకు రావాలంటూ చెప్పాడు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆమెకి అది గుర్తుకొచ్చి రెస్టారెంట్ పేరు గూగుల్లో చూసింది. ఆమె ఆశ్చర్యానికి అది మిచెలిన్ 5 స్టార్ రెస్టారెంట్. అక్కడ హెడ్ చెఫ్ ప్రఖ్యాతిగాంచిన పాల్. తరువాత రోజు జోయ్ ఆ రెస్టారెంట్ కి వెళ్ళింది. ఒక స్టాఫ్ మెంబర్ ఆమెను నేరుగా కిచెన్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఒక డజను కత్తులు సరిగా అమర్చబడి ఉన్నాయి. కొద్దిసేపటికే పాల్ వచ్చాడు. ఇంకో వ్యక్తి కూడా ఇంటర్వ్యూకు వచ్చాడు. వారి పరీక్ష సాధారణమైన ఫ్రైడ్ రైస్ తయారు చేయడం. ఆ వ్యక్తి శిక్షణ పొందిన చెఫ్ కావడంతో ఈ పని తేలిక అని ఆయన చిరునవ్వుతో చూశాడు. అతను వేడి అన్నం తీయగా జోయ్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని అన్నం తీసుకుంది. వంటలు అయిపోయాక అతని ఫ్రైడ్ రైస్ చూడడానికి రుచికరంగా ఉంది. జోయ్ చేసిందేమో కనిపించడానికి చాలా సాదా. కాని పాల్ ఆమె వంటకాన్ని రుచి కూడా చూడలేదు. కేవలం ఒకసారి ముక్కుతో వాసన చూశాడు. వెంటనే అతనికి ఇంటికి వెళ్లమన్నాడు. ఆ వ్యక్తి కోపంగా తిరుగుబాటు చేశాడు. తాను పేరుగాంచిన వంట కళాశాల నుండి వచ్చా అని చెప్పాడు. పాల్ ఒక్క చెప్పా దెబ్బతో అతన్ని సైలెంట్ చేశాడు. అలా జోయ్ ఉద్యోగం సంపాదించింది. మరుసటి రోజు వారు ఉన్నతాధికారులకు వంట చేయాల్సి ఉంది. ఆ రోజు మెను థీమ్ రక్తం మరియు మాంసం. పాల్ ఒక గోధుమ రంగు గ్రేడ్ 5 వాగ్యూ బీఫ్ ముక్కను తీసుకుని అత్యద్భుతంగా కట్ చేశాడు. తర్వాత జోయ్కు కత్తి ఇచ్చి నువ్వు ప్రయత్నించు అన్నాడు. జోయ్కు ఇదే మొదటిసారి ఇంత ఖరీదైన మాంసం కట్ చేయటం. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఎంతగా ప్రయత్నించినా ఆమె కట్ చేయలేకపోయింది. పాల్ కోపంతో అరిచాడు. అవమానంతో జోయ్కి ఏడుపు వచ్చింది. వెళ్లిపోవాలనిపించింది. కాని జీవితాన్ని మార్చుకోవాలంటే దీన్ని తట్టుకోవాలని అర్థమైంది. ఆ రాత్రి జోయ్ ఒంటరిగా కిచెన్లో ఉండి మళ్లీ సాధన చేసింది. మరుసటి రోజు ఆమె ఒక వాగ్యూ ముక్కను ఖచ్చితంగా కట్ చేసింది. పాల్ రుచి చూశాడు. కాని ఏమీ చెప్పలేదు. ఆ నిశ్శబ్దమే ఆమోదమని ఆమెకు అర్థమైంది. వేడి నూనె వల్ల చేతిపై బ్లిస్టర్లు వచ్చినా ఆమె చిరునవ్వుతో గర్వంగా నిలిచింది.